హలో గైస్, ఫైనల్లీ మహాకాళి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్ కోసం నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ దీనిది జస్ట్ టైటిల్ కార్డ్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ దిస్ మూవీ. అండ్ ఈ గ్లిమ్స్ కోసం కూడా నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇది ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్లో ఒక పార్ట్ అని కూడా మనకి న్యూస్ ఉన్నాయి. అండ్ మనకు ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. సో మనకి ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్ అయితే మహాకాళి శుక్రాచార్యాస్ వార్క్రై అని అయితే ఈ గ్లిప్స్ ఉంది. అయితే పదండి మనం చూసేద్దాం ఒకసారి. విజువల్స్ బాగుంది. అమృతమథన సమయమున దేవతలతో సమానముగా దానవులు శ్రమించిన దేవతలతో విష్ణు అమృతమును దేవగణానికి ప్రసాదించాడు. ఇది ధర్మమా అధర్మమా? ధర్మమా అధర్మమా? ఇంద్రాసనముపై మా హక్కును అపహరించారు. ఇది ధర్మమా అధర్మమా? సమస్త అసుర జాతిని అధమ పాతాళానికి తొక్కివేసి చతుర్దశ లోకాల ద్వారాలను మూసివేశారు. ఇది ధర్మమా అధర్మమా? ఇది ధర్మమా అధర్మమా? చతుర్దశ దినములలో అసుర విజయ ఘోష సమస్త బ్రహ్మాండమున ప్రతిధ్వనిస్తుంది. అసురులకు శాశ్వత విముక్తి లభిస్తుంది. అక్షయకన్నా మంచిగా వాడుతున్నట్టు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది. Visuals are very good. Wow. Purely goosebumps stuff. Highlight ఉంది టైటిల్ కార్డ్ అయితే. మానవ జాతిని సర్వనాశనం చేయి. అక్షయ్ కన్నా హైలైట్ సెట్ అయ్యేది అసలు. 8.27. Okay. Oh. Hey. Wow. Wow. Purely goosebumps. పెద్దం వస్తుందిరా. హైలైట్ అసలు నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ అక్షయ్ ఖన్నా గారిని వాడుకున్న విధానం అయితే హైలైట్. అసలు నాకు తెలిసి ఇట్లా జస్ట్ యాక్టర్స్ని కరెక్ట్గా ఎట్లా వాడుకోవాలి అని తెలిస్తే డైరెక్టర్ అసలు అద్భుతాలు చేయొచ్చు. నిజంగా హైలైట్ వాడుకున్నారు అక్షయ్ ఖన్నాని అయితే. మస్తు సెట్ అయ్యారు ఆయన ఆ పాత్రలో. అండ్ విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లాస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. లాస్ట్ అయితే అసలు ఒక వేరే లెవెల్ ఆఫ్ గూస్ బంప్స్ అవి మీరు ఒకసారి చూస్తేనే ఫీల్ అవుతారు. ఒక్కసారి చూడండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి సౌండ్ డిజైన్తో చూడండి, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకైతే ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాకైతే నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పేసేయండి.